అందరికీ ప్రైజ్లో. ఈరోజు నేను మరి ఈ విధంగా మరి గూగుల్ మీట్లో మీతో కలిసి చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ మధ్యలోనే అన్సార్ బ్రదర్ నాకు ఫోన్ చేసేసి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చాడు. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు బ్రదర్ అన్సార్. అదేవిధంగా యుగేంద్ర కూడా నాకు ఫోన్ చేసి ఇంట్రడ్యూస్ చేశాడు. థ్యాంక్స్ మీకు. సో నేను ఈరోజు మీతో కొద్దిసేపు దేవుని వాక్యాన్ని పంచుకోక ముందు నా రక్షణ సాక్ష్యాన్ని మరియు సేవ సాక్ష్యాన్ని పంచుకుంటాను. మా పేరెంట్స్ వాళ్ళు మంచి హైందవ భక్తులుగా ఉండేవారు. మా నాన్న ఆంజనేయ భక్తులుగా ఉండే. కానీ ఒకరోజు ఒక ట్రైబల్ కపుల్ నుంచి ఆయన సువార్త విని ప్రభుని నమ్ముకున్నాడు. ప్రభుని నమ్ముకొని వెంటనే వారంతో ఒక బైబిల్ స్కూల్కి వెళ్ళి అక్కడ ఒక 3 years ట్రైనింగ్ పొందాడు. సో బైబిల్ స్కూల్లో ట్రైనింగ్లో ఉన్నప్పుడు నేను అక్కడ జన్మించాను. ఆ తర్వాత మా పేరెంట్స్ ఆ కాలంలో తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ బార్డర్లో ఉన్న గొప్ప అడవుల్లోకి వెళ్ళి వాళ్ళు పరిచయం చేశారు. 1970s వాళ్ళు అక్కడికి వెళ్ళారు. సో 1970s అక్కడ పెద్ద నక్సల్ ఉద్యమం ఉండే. ఒక ప్రక్క నక్సల్ నుంచి బాధ, మరి ఒక రాత్రంతా నక్సల్స్ నుంచి బాధ, ఉదయం అంతా కూడా పోలీస్ నుంచి బాధ అని అనుభవిస్తూ ఆ దట్టమైన అడవుల్లో పరిచయం చేశాడు. నేను కూడా వారితో కలిసి అడవుల్లోనే పెరిగాను. దాదాపుగా ఒక 18 years వారితో నేను అడవుల్లోనే పెరిగాను. అడవుల్లో దొరికే పూలు, తర్వాత రూట్స్ అవి కూడా తింటూ మేము అక్కడ ఉన్నప్పుడు నాన్న పరిచయం చేశాడు. ఆ తర్వాత మేము అడవుల్లో ఉన్నాం కాబట్టి మా ఫాదర్ నన్ను కరీంనగర్ డిస్ట్రిక్ట్ పెద్దపల్లిలో ఒక మిషన్ స్కూల్లో నన్ను వేశాడు. మిషన్ బోర్డింగ్ అది ప్లస్ స్కూల్. అది ఆ స్కూల్లో నేను చదువుకున్నాను. నేను క్రైస్తవులో జన్మించాను కాబట్టి నేను క్రైస్తవులుగానే భావించేవాడిని. అఫ్కోర్స్ భక్తిలో ఉండేవాడిని, మంచిగా జీవించేవాడిని కాబట్టి నేను క్రైస్తవునిగా అనుకున్నాను. కానీ 1985లో మా హాస్టల్లో ఒకరోజు మా హాస్టల్ క్యాంపస్లో ఒక పెద్ద యూత్ మీటింగ్ పెట్టారు. అప్పుడు ఆ కాలంలో జోషి గారు ఆయన రేడియో స్పీకర్. సో ఆ కాలంలో రేడియో స్పీకర్ అంటే చాలా గొప్ప భావన. ఈ కాలంలో టీవీ స్పీకర్స్ ఉన్నారు, కానీ అప్పుడు రేడియో స్పీకర్ చాలా తక్కువ మంది. అరవైమూర్తి గారు మరి జోషి గారు వాళ్ళు ఉండేవాళ్ళు. సో ఆయన 1985లో మార్చి నెలలో ఒక మీటింగ్లో ఆయన వాక్యం చెప్పాడు. 3 days యూత్ మీటింగ్ అది. ఫస్ట్ రోజు ఆయన వాక్యం చెప్తే ఏంటంటే, యవనస్తుడా, ఈరోజు నీవు క్రీస్తు లేకుంటే మరణిస్తే, ఈ రాత్రి నువ్వు మరణిస్తే నీ పరిస్థితి ఏంటిది? నరకం వెళ్తావు కదా అని చెప్పాడు. కాబట్టి ఆ యూత్ మీటింగ్లో ఫస్ట్ డేనే నేను నా పాపాలు ఒప్పుకొని నా 17వ ఏట ప్రభుని నమ్ముకున్నాను. సో ఒక దేవుని బిడ్డగా, తిరిగి జన్మించిన బిడ్డగా నేను 2వ రోజు మీటింగ్ అటెండ్ అయ్యాను. సెకండ్ డే అని చెప్తూ, యవనస్తుడా, నీవు ప్రభుని నమ్ముకున్నావు, నువ్వు రక్షించబడ్డావు, నీవు పరలోకం వెళ్తావు. కానీ చాలా మంది ఈ స్వాతంత్రం తెలుసుకోలేదు. చాలా మంది రక్షణ లేదు. అడవుల్లో, కొండల్లో, లోయల్లో నివసిస్తున్న అనేకులకు యేసు ప్రభువుని తెలియదు. వారు కూడా యేసు లేకుండా మరణిస్తే నరకం వెళ్తారు. కాబట్టి మరి నీవేం చేస్తావు? నేను ఎవరిని పంపుదును, నా నిమిత్తం ఎవరు వెళ్తారు అన్నప్పుడు సెకండ్ డే ఆఫ్ మై సాల్వేషన్, నా రక్షణ యొక్క 2వ దినమున నేను నా చేయి ఎత్తాను. ప్రభా, నేనున్నాను, నన్ను పంపని చెప్పి. సో దేవుడు ఆ రోజే నేను నా యొక్క సువార్త సేవకైన పిలుపుని పొందాను నా 17వ ఏట. సో థర్డ్ డే వాళ్ళందరినీ మరి సేవకులుగా పిలువబడ్డ వాళ్ళను
వారు ఆశీర్వదించి పంపించారు. ఆ తర్వాత నేను మోడల్ బైబిల్ కాలేజ్ సికింద్రాబాద్ లో వెళ్ళి ఒక 4 years బైబిల్ కాలేజ్ ట్రైనింగ్ పొందాను. ఆ తర్వాత నేను ఐఎం సంస్థ, ఇండియన్ మొదలైన మిషన్, ఈ మిషన్, ఈ సంస్థ ముఖ్యంగా అడవుల్లో పనిచేస్తూ ఉంటది. మన భారతదేశంలో చాలా దైవస్పతుల ఈ పరిచయం పనిచేస్తుంటది కాబట్టి సేవ కొరకు నా పిలుపు ఉన్నది కాబట్టి ఈ సంస్థ నా సేవ పిలుపైన సంస్థ, నా సేవ పిలుపున తగిన సంస్థ కాబట్టి నేను ఆ సంస్థలో చేరి మిషన్ ట్రైనింగ్ 3 months అక్కడ తీసుకున్నాను ఆ తమిళనాడులో. తర్వాత ఐఎం సంస్థ నన్ను కర్నూలులో నల్లమల్ల అడవుల్లో ఉన్న చెంచు వారి మధ్యకు నన్ను పంపించింది. నాది పక్క తెలంగాణ సిద్దిపేట. ఆ తర్వాత దేవుడు నాకు ఆంధ్ర నుంచి అంటే అమలాపురం నుంచి నాకు ఒక స్త్రీని భార్యగా ఇచ్చాడు. తాను మాత్రం ఎప్పుడు కూడా అడవుల్లో తిరగలేదు, తను పట్టణంలో ఉండి వచ్చింది. దాని దేవుడు మా ఇద్దరిని అక్కడ గొప్పగా వాడుకున్నాడు. సో నల్లమల్ల అడవుల్లో కర్నూలు ఆత్మకూరు ప్రాంతంలో శ్రీశైలం అడవుల్లో ఉన్న చెంచు వారి మధ్యలో మేము ఉంటూ వారి ఊర్లో ఉంటూ వారితో కలిసి భోంచేస్తూ వారి భోజనం తీసుకుంటూ వారి భాషను నేర్చుకుని వాళ్ళలాగానే మేము బట్టలు తెలుసుకుని వారితో ఉన్నాం. సో సోదరుడు మరి అన్సార్ గారు ఆ పరిచయం చూశాడు. చెంచు వారు చాలా కఠినమైన వారు, చాలా షార్ట్ టెంపర్ పీపుల్. వాళ్ళు సులభంగా చంపుకుంటారు, చస్తూ ఉంటారు, బాగా త్రాగుతారు. సో వారి బర్త్ రేట్ కంటే డెత్ రేట్ ఎక్కువ కాబట్టి వారి జనాభా 40,000 మాత్రమే. కానీ అలాగా చంపుకుంటున్న వాళ్ళు, చనిపోతున్న వాళ్ళు మాపై కూడా దాడి చేశారు, కానీ దేవుడు మమ్మల్ని రక్షించాడు. అలాంటి వారు ఈరోజు ప్రభువుని నమ్ముకున్నారు. పూతుండాల్సిన నోట దేవుని స్థితి ఉంది, బాణం పట్టాల్సిన చేతులు బైబిల్ పట్టుకున్నాయి. అక్కడ మరి దేవుని యొక్క కృపను బట్టి ఒక 2 సంఘాలు మేము ఏర్పరిచాం. ఇప్పుడు మరి దేవుని బిడ్డలు చెంచు ప్రజలు చక్కగా ప్రభువును ఆరాధిస్తారు. కాబట్టి ఈ పరిచయం కోసం ప్రార్థన చేయండి. కర్నూలు నంద్యాల జిల్లా పొట్టాల చెరువు ప్రాంతంలో ఉన్న ఈ పరిచయం మీరు గుర్తుంచుకోండి. ఇది మరి మా పరిచయం ఉంచిన సాక్ష్యం, మా తరపున రక్షణ యొక్క సాక్ష్యం. ఈరోజు మరి మీతో కలిసి దేవుని వాక్యాన్ని మరి ధ్యానించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు మరి మన కొరకు ఏర్పరచుకున్న ఆ బైబిల్ గ్రంథంలోని పుస్తకము యోనా గ్రంథం. సో ఆ గ్రంథాన్ని ఆ గ్రంథంలో ఉన్న కొన్ని వచనాలు మనం చదువుకొని మనం దాన్ని ధ్యానించుకుందాం. దయచేసి మీరు బైబిల్ ఉంటే యోనా గ్రంథము 1వ అధ్యాయము వచనం 3 చదవండి ఎవరైనా. యోనా 1:3. చదువుతారా? యోనా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా యొప్పేకు పారి తర్షీషునకు పోవు ఓడలో ఒక ఓడను చూచి ప్రయాణమునకు రేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. చాలండి, థ్యాంక్స్ అండి. అదేవిధంగా యోనా గ్రంథము 2వ అధ్యాయం వచనం 1 చదవండి ఎవరైనా. సౌండ్ సిస్టమ్ చదవండి. 2:1. ఆ మత్సరము కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగు ప్రార్థించెను. ఆ తర్వాత 3వ అధ్యాయము వచనం 4 చదవండి. యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినేవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. ఆ తర్వాత 4వ అధ్యాయము వచనము 3 చదవండి. 3:4. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్నిక బ్రతకనీయక చంపుమని యెహోవాకు మనవి చేశాను.
అందుకు యెహోవా నీవు కోపగించుట న్యాయమా అని అడిగాను. చాలా అండి, థ్యాంక్స్ సో మచ్ అండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మరి మేము చదువుకున్న మీ లేఖన భాగాన్ని వచనాలను మీరు దీవించండి. కొద్దిసేపు తన ప్రభావం మేమంతా కలిసి ధ్యానించుండగా మీరు మాతో మాట్లాడమని, సరిచేయమని, ఆదరించమని, బలపరచమని, హెచ్చరించమని కోరుకుంటూ ఈ వాక్యాన్ని మెస్తపెడుతూ దీన్ని దీవించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న ఈ గ్రంథంలోని 4 అధ్యాయాల్లోని వచనాలు చదువుకున్నామండి. అందరికీ బాగా తెలిసిన ప్రకారంగా యోనా గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయి. మైనర్ ప్రాఫిట్, చిన్న ప్రవక్తల గ్రంథం ఇది. ఈ 4 అధ్యాయాల్లో యోనా చేసిన 4 పనులు ఉన్నాయి. అంతేకాకుండా యోనా చేసిన ప్రతి పనికి దేవుడి ప్రతిచర్య మనకు కనిపిస్తూ ఉంటుంది. మనం వాటిని ఈరోజు కొద్దిసేపు క్లుప్తంగా ధ్యానించుకుందాం. నెంబర్ 1, 1వ అధ్యాయంలో మనం చూస్తే పారిపోయిన యోనా చూస్తాం. పారిపోయిన యోనా, జోనా ran away from God. పారిపోయిన యోనా. మన చదువుకున్న ప్రకారంగా యోనా దివో సముద్రం నుండి తర్షీషు పట్టణానికి పారిపోయాడు. అది మనం అధ్యాపకులు చూస్తాం. యోనాను దేవుడు ఒక పని అప్పగించి, ఒక మిషన్ అప్పగించి ఒక ప్లేస్ పంపించాడు. సో గాడ్ నీడ్స్ a place and people. ఒక వ్యక్తి ఆయనకు కావాలి ప్రతిసారి కూడా. సో దేవుడికి ఆ రోజు యోనా అవసరం ఉంది. ఒక పట్టణము మారాలి కాబట్టి యోనాను దేవుడు పిలిచి తర్షీషుకు నినివేకు వెళ్ళమని చెప్పాడు. కానీ యోనా దేవుని మాట వినకుండా తర్షీషుకు పారిపోయాడు. యోనాకు పేరుకు అర్థము పౌరము. పౌరము నిష్కపటమైనది. కానీ మనం యోనలో అప్పుడప్పుడు చూస్తాం, తన మనసులో ఉంచుకున్నాడు, దేవుడికి అది చెప్పకుండా వేరే పట్టణానికని పారిపోతున్నాడు. ఎందుకు మరి యోనా పారిపోయాడంటే, నినివే అనేది అష్షూరు యొక్క క్యాపిటల్ సిటీ. అష్షూరియులు ఇశ్రాయేలును బాగా హింసించారు. 2వ గ్రంథం మనం చూస్తాం, 15 నుంచి 18 అధ్యాయాలు మనం చూస్తాం. కాబట్టి ఈ అష్షూరు పట్టణంలో ఉన్న, అష్షూరులో ఉన్న దేశంలో ఉన్న నినివే పట్టణస్థులు, వారి శత్రువులు, వారిని హింసించిన వారు రక్షించబడము ఆయనకు యోనాకు ఇష్టం లేదు. కాబట్టి యోనా దేవుడు చెప్పిన మాట వినకుండా ఆయన తర్షీషుకు పారిపోతున్నాడు. తర్షీషు ఇస్ ఎ బిగ్ సిటీ, కమర్షియల్ సిటీ. కాబట్టి మరి తర్షీషుకు యోనా పారిపోతున్నాడు. ఈరోజు కూడా మనం రోబిట్లుగా ఉంటున్నప్పుడు కొన్నిసార్లు మనం పారిపోతూ ఉంటాం. పారిపోవడం అంటే ఏంటంటే దేవుని ఇష్టం లేని పని చేయడం, దేవునికి ఇష్టమైన పని చేయకపోవడం, మనకి ఇష్టమైన పని చేయడం, ఆయన ఆజ్ఞను పాటించకపోవడం, ప్రభు వాక్యాన్ని చదువుకోకపోవడం, ప్రాణంలో ఉండకపోవడం, దేవునికి దూరంగా ఉండడం, ఇదంతా పారిపోవడమే. యోనా మరి దేవుని చిత్తం చేయకుండా, ఆయన కోరుకున్న పట్టణానికి పోకుండా, దేవుడు కోరుకున్న పట్టణానికి పోకుండా తనకి ఇష్టమైన పని చేయడానికి తనకి ఇష్టమైన ప్రాంతానికి వెళ్తున్నాడు. చాలాసార్లు మనం అంటే మన క్రైస్తవులు కూడా మనం ఇవి చేస్తూ ఉంటాం, ఆయన ఆజ్ఞని మీరుతూ ఉంటాం, మన ఇష్టాన్ని చేస్తూ ఉంటాం. సో ఈ విధంగా యోనా దేవునికి ఇష్టం లేకుండా మరి వేరే పట్టణానికి పారిపోతున్నాడు. అది యోనా చేసే పని. సో నేను పారిపోయినప్పుడు ఏమైందంటే, మొట్టమొదట యోనా ఓడలోకి వెళ్ళాడు, ఓడ అడుగు భావనకి వెళ్ళాడు, ఆ తర్వాత మత్స్యం కడుపులోకి వెళ్ళాడు, సముద్రంలోకి వెళ్ళాడు, ఆ తర్వాత మరి మత్స్య కడుపులోకి వెళ్ళాడు, తర్వాత సముద్రపు అడుగు భావనకి వెళ్ళాడు. అనగా వి సీ ద డౌన్ ఫాల్ ఆఫ్ యోనా. ఎన్నిసార్లు ఎప్పుడైతే మనం దేవుని నుంచి పారిపోతామో మనము క్రిందికి పోతూనే ఉంటాం. వి ఆల్వేస్ గో డౌన్.
ఆ విధంగా మరి యోనా శిక్షించబడ్డాడు. సో పాడిపోయినప్పుడు ఎప్పుడు కూడా మన దేవుని చిత్తం చేయకపోతే దానికి వచ్చే ఫలితం ఏంటంటే దేవుని యొక్క శిక్ష. సో దేవుడు జరిగినందుకు యోనాను బట్టి నావికులకు శిక్ష వచ్చింది, ప్రయాణికులకు శిక్ష వచ్చింది, పెద్ద గాలి వచ్చింది, తుఫాన్ వచ్చింది. చివరికి యోనా పడకుండా చవడం అనుకొని మరి సముద్రంలో పడవేయబడ్డాడు. ఇంతవరకు మరి ఏ వ్యక్తికి జరగని శిక్ష ఈయనకు వచ్చింది. సముద్రపు జైల్లో వేయబడతారు, శిక్షించబడతారు, చనిపోతారు. కానీ యోనా ఒక మత్స్య కడుపులో మరి 3 దినములు ఉన్నాడు. పెద్ద స్ట్రెస్తో కూడిన శిక్షను యోనా అనుభవించాడు. నిరీక్షణ లేని పరిస్థితిని మరి యోనా అనుభవించాడు. కాబట్టి దేవుడు మనం పారిపోతున్నప్పుడు ఆయన ఎప్పుడు మనం కంట్రోల్ చేస్తూ ఉంటాడు. మనం ఆయనకు దూరంగా మనం ఎక్కడ పారిపోలేం. మనం ఆకాశం ఎక్కినా సరే దేవుడు అక్కడ ఉన్నాడు, మనం సముద్రం అడుగుపోయినా సరే దేవుడు అక్కడ ఉన్నాడు. కాబట్టి మనం దేవుడి నుండి ఎక్కడికి పారిపోలేము. పారిపోతే ఆయన ఖచ్చితంగా మనల్ని శిక్షిస్తాడనే విషయం మనం గుర్తించుకోవాలి. కాబట్టి మనం దేవుడి నుంచి పారిపోకూడదు, మనం ఆయన ఆజ్ఞ పాటించాలి, ఆయన చిత్తాన్ని మనం చేయాలి, మన చిత్తాన్ని మనం ధరించుకోకూడదు అనే విషయం మనం ఇక్కడ గుర్తించుకోవాలి. 2వ అధ్యాయంలో మనం చూసినట్టే ఫస్ట్ చాప్టర్లో మనము యోనా పారిపోయిన చూస్తాము. 2వ అధ్యాయంలో యోనా ప్రార్థించాడు. జోనా ran after God. ఆయన దేవుని వెనకాల పరిగెత్తాడు. మొదటి అధ్యాయంలో దేవుడి నుంచి పరిగెత్తాడు. 2వ అధ్యాయంలో యోనా దేవుని వెనకాల పరిగెత్తాడు. దేవా నన్ను రక్షించు, దేవా నన్ను కాపాడు, దేవా నాకు సహాయం చేయి అంటే ఎలాగంటే యోనా స్వభావం ఏంటంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. సో ఇప్పుడు దేవుడి కాలు పట్టుకుంటాడు, దాన్ని కాపాడమని చెప్పేసి. కానీ యోనా యొక్క ప్రార్థనలో మనం ఒక చక్కటి విషయం మనం చూస్తాం. ఏంటంటే యోనా ప్రార్థన స్టార్ట్ చేస్తూనే ఏమంటాడంటే, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు పని చేయక ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. సో దేవుని యొక్క కృపతో ఈ ప్రార్థన స్టార్ట్ అవుతుంది. ఆయన శిక్షించబడ్డాడు, కానీ ఏమంటే నన్ను దేవుడు శిక్షించాడు, కానీ నేను ప్రార్థన చేయగానే వెంటనే దేవుడు నాకు ఉత్తరం ఇచ్చాడు. సో మనము ప్రార్థన చేసినప్పుడు మనకి ఈ యొక్క నమ్మకం మనకు కావాలి. దేవుడు కృపగలవాడు, ఆయన శిక్షించాడు, రక్షిస్తాడనే మనకు విషయాన్ని మనం గమనించుకోవాలి. 2వది మనం చూస్తే యోనా యొక్క ప్రార్థన నిరీక్షణను తెలుపుతూ ఉంటుంది. మనం గమనించినట్టయితే వచనము 3లో ప్రవాహంలో చుట్టుకొని ఉన్నవి, ఈ తరంగంలో ఈ కరువులు నాకు అప్లికేషన్ ఉన్నవి. వచనము 6 చూస్తాము, నీవు నా ప్రాణము కుప్పం నుండి పైకి రప్పించి ఉన్నావు. వాస్తవానికి ఎవరు లేని పరిస్థితి యోనాకు వచ్చింది. నిరీక్షణ లేదు. యోనా సముద్రంలో అడుగుబా ఉన్నాడు, మత్స్య కడుపులో ఉన్నాడు. ఎప్పుడైనా డైజెస్ట్ కావచ్చు, జీర్ణము అయిపోవచ్చు, ఇంకెప్పుడు కూడా సముద్రం అడుగు నుంచి బయటకు రావడానికి పరిస్థితి ఉంది. కానీ ఏమంటుందంటే నన్ను పైకి రప్పించున్నావు అనే మాట చూస్తాడు. కాబట్టి మన కొన్నిసార్లు మనం శిక్షించబడవచ్చు, మన స్థితి ఘోరంగా ఉండొచ్చు. కానీ మన యూనో నుంచి నేర్చుకోవాలంటే మనం నిరీక్షణ నేర్చుకోవాలి. నేను తిరిగి బాగైతాను, ఇంకా అంతా అయిపోయింది, దట్స్ ఆల్, ఐఎమ్ గాన్, ఇట్స్ కంప్లీటెడ్ ఎప్పుడు అనుకోకూడదు. కొన్నిసార్లు మన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నాశనం కావచ్చు, పరిస్థితి ఘోరంగా ఉండొచ్చు, ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉండొచ్చు, ఇంకా ఫ్యామిలీ లైఫ్ పూర్తిగా పాడైపోవచ్చు. కానీ ఇంతే అని మనం ఎప్పుడు అనుకోకూడదు. కానీ దేవుడు తిరిగి రప్పిస్తాడు పైకి అనే విషయాన్ని మనం గుర్తించాలి. సో మనం ఈ విషయాన్ని యోనా ప్రార్థన నేర్చుకోవచ్చు. దేవుని శిక్షను అది తెలియజేస్తుంది అని ఆయన ప్రార్థన, దేవుని కృపను గురించి తెలియజేస్తా ఉంది ఆయన ప్రార్థన. మనం శిక్షించామంటాడు యోనా. తర్వాత వచనం మనం చూస్తే 9లో చూస్తే ఆయన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాడు. ఈజ్ షోయింగ్ హిస్ థ్యాంక్స్ టు లార్డ్, ఈజ్ గివింగ్ థ్యాంక్స్ టు లార్డ్ ఇన్ హిస్ ప్రేయర్. సో మన ప్రార్థనలో
థ్యాంక్స్ కూడా దేవుడికి చెప్పాలి. ప్రభా నువ్వు నన్ను బాగు చేస్తే నేను నీకు థ్యాంక్స్ చెప్తాను ప్రభా, నీకు థ్యాంక్స్ చెల్లిస్తాను ప్రభా అని ఆయన చెప్తున్నాడు. తర్వాత చివరిలో మనం చూస్తే వచ్చిన 10లో అందులో యెహోవా మోషేకు ఆజ్ఞయ్యగా అది యోనాను మీద కట్టివేశాను. సో యోనా యొక్క ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. ప్రాణంలో దేవుడి కృపను మనం చూసుకుంటాం, ఆయన ప్రాణంలో మన దేవుడి శిక్షణ తెలియజేస్తుంటాం. యోనా ప్రాణంలో నిరీక్షణ కనిపిస్తుంది, యోనా ప్రాణంలో మరి కనిపిస్తూ ఉంటాయి, ఆయన ప్రాణంలో జవాబును కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఇది యోనా చేసిన ఒక మంచి పని, రెండవ మంచి పని. తర్వాత ఎప్పుడైతే యోనా విధంగా ప్రాణం చేశాడో దేవుడు ప్రాణాలకు జవాబు ఇచ్చాడు. యోనా పాడిపోతే దేవుడు శిక్షించాడు, యోనా ప్రార్థిస్తే దేవుడు రక్షించాడు. సో గాడ్ సేవ్డ్ హిమ్ when he prayed. God punished him when he ran away and God saved him when he prayed. ఆ తర్వాత దేవుడు అక్కడితో ఆగలేదండి. నీవు పారిపోయావు, నేను శిక్షించాను, నీవు ప్రార్థించావు, రక్షించాను, కాబట్టి ఇంకా నీ ముందుకు సాగాలి. దేవుడు మనల్ని కోరుకుంటే ఎప్పుడే మనం కాదంటే ఆయన మనం వదిలిపెట్టడు. అదే అలాగుందే God wanted Moses to go to Egypt, but Moses told no, but still God wanted Moses only to go to Egypt. ఇంకొకరిని పంపలేదు దేవుడు. కాబట్టి దేవుడు నిన్ను కోరుకుంటే నీవే పని చేయాలి తప్ప ఇంకొకరు కాదు. ఆయన అక్కడ కాపడు, ఇంక చాలులే అన్నాడు, కానీ దేవుడు నిన్నే అడుగుతాడు. కాబట్టి రెండోసారి కూడా దేవుడు మళ్ళీ పిలిచి రెండోసారి యోనాను దేవుడు నిన్నే పిలిమని చెప్పాడు. అప్పుడు మనం చూస్తే 3వ అధ్యాయంలో యోనా ప్రకటించిన యోనా, 1వ అధ్యాయంలో పాడిపోయిన యోనా, 2వ అధ్యాయంలో ప్రవచించిన యోనా, 3వ అధ్యాయంలో ప్రకటించిన యోనా. సో యోనా మరి నినివేకి వెళ్ళి బలవంతంగా వెళ్ళి ఆ పట్టణంలో దేవుని గురించిన ఆ మాటలు ఆయన ప్రకటించాడు. వచ్చిన 3లో మనం చూస్తే ఆయన బలవంతంగా ప్రకటించాడు, ఇష్టం లేదనకు బలవంతంగా మరి ప్రకటించాడు. ఇంకా తప్పదు, నేను మళ్ళీ పారిపోతే కదంటే నాకు ఇంకా శిక్ష అని చెప్పేసి గ్రహించి ఇష్టం లేకుండా సరే అయిష్టంగా బలవంతంగా మరి యోనా ఆ పెద్ద పట్టణంకి వెళ్ళి దేవుడు ఇప్పుడు మాటలు ఆయన ప్రకటించాడు. యోనా ప్రకటించి స్వాత కాదండి, కేవలం ఆయన మాటలు ప్రకటించాడు. తర్వాత ఆయన శ్రమపడి ప్రకటించాడు, ఎందుకంటే ఆ యొక్క శ్రమ అక్కడ ఉంది. దాదాపుగా 3 దినాల ప్రయాణము, మరి పెద్ద పట్టణం అది, ఇట్స్ నాట్ స్మాల్ సిటీ, వెరీ బిగ్ సిటీ. 3 days ఆయన జర్నీ చేయాల్సి వచ్చింది. 3 దినాలు ప్రయాణం చేసేసి మరి యోనా పట్టణంలో శ్రమ పడుతూ ప్రకటించాడు. కాబట్టి పట్టణంలో మన దేవుడి ఇష్టమైన పని చేయాలంటే మనకు ఖచ్చితంగా శ్రమ పడాలి. మన సొంత పనికి మనకు సుఖంగా ఉంటుంది, కానీ మన దేవుడు ఒక టాస్క్ అప్పగిస్తే అందులో ఖచ్చితంగా హార్డ్ వర్క్ శ్రమ ఉంటుంది అనే విషయం గుర్తించాలి. బట్ యోనా 3 దినాలు ప్రయాణం చేసేసి మరి నినివేకి వెళ్ళి ప్రకటించాడు. ఆయన ప్రకటించిన ప్రకటన సువార్త కాదండి, కేవలం శిక్ష గురించి ప్రకటించాడు, శిక్ష మాత్రం పడిచాడు. ఇంకా 40 దినములుగాలోగా నినివే పట్టణము నాశనం అవుతుందని మాత్రమే ప్రకటించాడు. మీరు మారని చెప్పలేదు, ఎందుకంటే యోనాకు అది ఇష్టం లేదు కాబట్టి, వారు మారడం యోనాకు ఇష్టం లేదు కాబట్టి. అయితే మనం చూసినప్పుడు యోనా ప్రకటన బట్టి మనం గొప్ప విషయాలు మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత ఆ విధంగా మనము యోనా యొక్క ప్రకటన మనం చూస్తాం. అయితే మనము వచనం 3 చూసినప్పుడు యోనా యొక్క ప్రకటన ఆ ప్రజలను మార్చిందండి. ప్రజలంతా మారారు, పట్టణం మొత్తం మార్చింది. వచనం మనం 4 చూస్తాం, 6 నుంచి 9 చూస్తాం. ఆ పట్టణం పూర్తిగా మారిపోయింది. తర్వాత వారికి దేవుని శిక్ష తప్పింది. అది చూసి వారు మారడం చూసి దేవుడు తను చెప్పిన మాట నుంచి ఆయన పశ్చాత్తపడి ఆ పట్టణాన్ని నాశనం చేయలేదు. సో మనం ప్రకటిస్తే దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఎవరైనా ప్రార్థిస్తే, ఎవరైనా పారిపోతే దేవుడు శిక్షించాడు, ఎవరైనా ప్రార్థిస్తే దేవుడు రక్షించాడు, ఎవరైనా ప్రకటిస్తే దేవుడు వాడుకొని ఆయన మాటలు బట్టి గొప్ప పట్టణాన్ని ఆయన రక్షించాడు. ఆ తర్వాత మనం చూసినట్టయితే 4వ అధ్యాయంలో మనం చూస్తే ప్రాణం ఇచ్చిన యోనా తన యొక్క ప్రాణం తీసుకున్నాడు. జోనా ran before God. ప్రభా ఇంకా చాలా ఇంకా
అని యోనా దేవుని కంటే ముందుగా పరిగెత్తాడు ఆయన. ఎప్పుడైతే మరి ఈ నినివే పట్టణస్తులు మారారో మనం చూస్తాము, యోనా దీన్ని చూచి ఒక చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా నేను నా దేశమందు అక్కడ వచనం చూస్తే 4లో అందుకు 3వ వచనంలో, నేను ఇక బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్ను ఇక బ్రతనీయక చంపమని యెహోవా పనులు చేశాను అని ప్రాణం విసికాడు. ఎందుకు చేశాడంటే దేవుడు చేసిన పని ఆయనకి ఇష్టం లేదు. కొన్నిసార్లు మనకు ఇష్టం లేని పనులు దేవుడు చేస్తే మన కోపం వస్తుంది. కొన్నిసార్లు మనకు ఇష్టం లేని పనులు సంఘంలో ఎవరైనా చేస్తే మనం అడుగుతాం. కొన్నిసార్లు మనకు ఇష్టం లేని కార్యము పాస్టర్ గారు చెప్పినా, పాస్టర్ గారు చేసినా మనం అడుగుతూ ఉంటాం. ఈ విధంగా మనకు ఇష్టం లేని పని జరిగినప్పుడు యోనాకు చాలా కోపం వచ్చింది. వాజ్ ఫ్రస్ట్రేటెడ్, హి వాజ్ వెరీ మచ్ యాంగ్రీ, చాలా కోపగించుకున్నాడు. ఇప్పుడు ఏంటంటే, దేవా నన్ను ఇంకా చంపు, నా ఆశ ఏంటంటే నువ్వే పట్టు ఆశ కావాలి, నీవు వాళ్ళని చంపలేదు కాబట్టి నన్ను చంపు, either you kill them or you kill me, వాళ్ళు నన్ను చంపు నన్ను చంపు అంటున్నాడు. ఎందుకంటే నినివే పట్టణస్తులు అశ్షూరీయులు ఇశ్రాయేలును బాగా హింసించారు. వాళ్ళు మా శత్రువులు రక్షిస్తావా అని ఉంది. సో యోనా వాజ్ ఏ ఫోర్స్ఫుల్ మిషనరీ, ఒక బలవంతపు స్వార్థికుడు, ప్రజల రక్షణ కోరుకోలేని స్వార్థికుడైనా, దేవునికి ఇష్టమైన పనులను సహించని సేవకుడైనా, సహించని వ్యక్తి. కాబట్టి నాకు ఇష్టం లేని పని జరిగినప్పుడు ఆయన కోపొచ్చింది. అందుకని మరి యోనా వెళ్ళి అలిగేసి బయటకు వచ్చినప్పుడు దేవుడు చక్కని మొక్కను మొలిపిస్తాడు, తీగను మొలిపిస్తాడు, తీగను పుట్టిస్తాడు. అదేవిధంగా మరి ఒక పురుగు పుట్టిస్తాడు. ఆ పురుగు ఆ చెట్టును నాశనం చేసినప్పుడు యోనా ఇంకా కోపగిస్తాడు. అయితే మనం చూస్తాము, యోనాకు దేవుడు బుద్ధి చెప్పాడు. మనం ఎప్పుడైతే అడుగుతామో దేవుడు బుద్ధి చెప్తాడు. గాడ్ టీచర్స్ లిసన్ టు us when we are angry. మనం తిరిగి గమనించినట్టయితే యోనా వాయిపోతే దానికి శిక్ష వచ్చింది, ఖచ్చితంగా శిక్ష వస్తుంది. యోనా వాదించినప్పుడు ఆయన నమ్మకాన్ని బట్టి, ఆయన నిరీక్షణని బట్టి, ఆయన ప్రాణాన్ని బట్టి దేవుడు రక్షించాడు. ఈ బలవంతపు సేవకుడు వెళ్ళి బలవంతంగా సువార్త ప్రకటిస్తే బలవంత పాటు దేవుడు వాళ్ళని ఆయన వాడుకున్నాడు, ఒక పట్టాన్ని ఆయన రక్షించాడు. కానీ ఎప్పుడైతే మన చిత్తం జరగలేదో, మన దేవుడి చిత్తం జరిగిందో, యోనా కోపగించినప్పుడు దేవుడు యోనాకు బుద్ధి చెప్పాడు. చక్కగా ఒక చిన్న పిల్లలాగా నీట్గా దేవుడు ఆయన లెసన్ నేర్పిస్తాడు. మరి ఈ చెట్టు చనిపోతేనే నీవు పుట్టించలేదు, దాన్ని నువ్వు నీరు పోయలేదు, అలాంటి చెట్టు చనిపోతే మరి నువ్వు బాధపడుతున్నావే. దాదాపుగా ఇంతమంది 1,120,000 కంటే ఎక్కువ జనం, 1,20,000 కంటే ఎక్కువ జనము. మరి ఒక్క తీగ చనిపోతే నువ్వు బాధపడుతున్నావు కదా, మరి 120,000 మంది చనిపోతే నాకు బాధ ఉండదా? ఇన్ గాడ్స్ సైట్ సోల్ ఈజ్ ఇంపార్టెంట్ దెన్ ఎ ప్లాంట్. ఈనాడు మన ఇండియాలో చూస్తే యానిమల్ ఈజ్ ఇంపార్టెంట్ దెన్ మ్యాన్. ఒక ఆవును ఎవరు చేస్తే దాడి చేస్తారు, కానీ ఒక మనిషిని ఏం చేస్తే ఏం చేయట్లేదండి. అవర్ గవర్నమెంట్ ఈజ్ ఆఫ్టర్ యానిమల్ బట్ నాట్ ఆఫ్టర్ హ్యూమన్ బీయింగ్. ఇది చాలా కష్టం. దేశంలో ఉన్నప్పుడు మరి దేశ దేశంలో ఒక పందుల మంద మొత్తం నాశనం అయితే ఆ ఊరు వాళ్ళు వచ్చేసేసి, గురువుగారు స్వామి నువ్వు వెళ్ళిపో అన్నారు. ఎందుకంటే అప్పటికే ఆ దేశంలో, ఆ గ్రామంలో ఎన్నో రోజుల నుంచి హింసించబడుతూ, బాధపడుతూ, చైన్ వేసినా సరే ఉండలేకుండా, బట్టలు లేకుండా ఉన్నవాడు, పారిపోతున్నవాడు, తనను బట్టాడేసేవాడు, ఆ వ్యక్తి బాగైతే ప్రజలకు ఇష్టం లేదు కానీ, సంతోషం లేదు కానీ, పందులు చనిపోతే వాళ్ళకి బాధ కలిగింది. సో ఫర్ పీపుల్, for government, pigs are important than a person. For people, animal is important than human being.
ఈరోజు దేవుడికి ఒక మొక్క కంటే మనిషి యొక్క ప్రాణం ఇష్టం. దేవుని యొక్క ఒక వ్యక్తి కావాలి, ఎందుకంటే సోల్ ఇస్ ఇంపార్టెంట్. బికాస్ మన అందరికంటే ఎక్కువగా జంతువులకు ప్రాణం ఇవ్వబడ్డది, కానీ శరీరం ఇవ్వబడ్డది, కానీ మనుషులకు ఆత్మ ఇవ్వబడ్డది. ఆత్మ నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు. సో ఈరోజు మనం అందరము మరి ప్రభు మనకు ఇచ్చిన ఈ వాక్యం ధ్యానించుకున్నాం. మన యోనాలాగా మనం ఎప్పుడు పారిపోకూడదు. ఆయన చిత్తాన్ని మనం చేయించాలా, మన ఆజ్ఞలను మనం పాటించాలా, మన సన్నిధిలో మనం ఉండాలా. అయితే మన ఆజ్ఞ మన చిత్తాన్ని మనం జరిగించుకొని ఆయన దూరంగా పారిపోతే ఖచ్చితంగా మనం దేవుని యొక్క శిక్షణ మనం చూస్తామనే విషయాన్ని మనం గుర్తుంచుకుందాం. ఒకవేళ మనం దేవుని శిక్షణ పొందినా లేక మన వ్యక్తిగత కారణాలను బట్టి మనం నష్టమైనా, మన స్థితి బాగలేకున్నా, ఇంకా అంతే అనుకోకుండా మనం ప్రాణం చేస్తే దేవుడు మనల్ని తిరిగి బాగు చేస్తాడు. ఈ రెస్టోర్సెస్ అంతా అయిపోతుంది. ఇంకా మనము ఆయన ఆయన వాడాలని కోరుకున్నప్పుడు మనం ఆయన వాడబడితే ఆయన మనల్ని వాడుకుంటాడు. మనల్ని బట్టి ఇతరులు బాగుపడతారు, సొసైటీ బాగుపడుతుంది. ఈరోజు దేవుడికి నీవు నేను కావాలి, అనేకులు రక్షించబడాలి, అంతేకాకుండా ఇతరులు దీవించబడాలా, మనల్ని బట్టి సమాజం బాగా కావాలి. ఏదో సోషల్లీ ఆ స్పిరిచువల్లీ మనం ఆ విధంగా మనం చేస్తాం. ఆ తర్వాత మనం ఎప్పుడు కూడా మన జీవితంలో మనకి అయిష్టంగా, మనకు ప్రతికూలంగా ఏదైనా జరిగితే, మనకు ఇష్టం లేని పనులు మరి సంఘంలో జరిగినా, మనకు ఇష్టం లేని బోధ సంఘ కాపని చెప్పినా, మనకు ఇష్టం లేని పనులు దేవుడు చేసినా మనం కోపగించడం న్యాయం కాదు. అలా కోపగిస్తే ఇప్పుడు దేవుడు మనకు బుద్ధి చెప్తాడు. ఇట్స్ లెసన్ టు us. కాబట్టి మనము ఈ విషయాలను మనం పాటించి మరి మనం దేవుని చిత్తాన్ని జరిగిస్తాం. మన కష్టాల్లో, సమస్యల్లో ఆయనను ప్రార్థిస్తాం, రక్షించబడదాం, కాపాడబడతాం. అంతేకాకుండా ఎంతో మందికి మనం స్వార్థ చెప్పి మనం రక్షిస్తాం. మరి సంఘంలో కూడా, సమాజంలో కూడా ప్రజలతో మరి కోపగించుకోకుండా చక్కగా మరి వారిని గ్రహించి చక్కగా ఉందాం. దేవుని మాటలు తీర్చుతారు. బ్రదర్ చిన్న ప్రేయర్ చేస్తారా? ఓకే, చేస్తాను. ప్రేమ గల మా గొప్ప దేవ,